ఈరోజు ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ చూద్దాం. ఇంటి ముందు కల్లాపి జల్లి ముగ్గు వేసే ఇల్లాల్ని మనం చూస్తూ ఉంటాం. కానీ భర్తను చంపి అదే ఇంటి ముందు పాతిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా ఆ సమాధి మీదే ముగ్గు వేసిన ఇల్లాల్ని ఎప్పుడైనా చూసారా? ఇది నిజంగా జరిగిన ఘటన. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పాత చెరువు ప్రాంతం. సుకన్య, హనుమంతు ఇద్దరు భార్యాభర్తలు. ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. కారణం హనుమంతు మద్యం అలవాటు. ఘటన జరిగిన రోజు కూడా హనుమంతు బాగా తాగి వచ్చి సుకన్యను కొట్టడానికి ప్రయత్నించాడు. అప్పటికే విసిగిపోయిన సుకన్య అతనితో తీవ్రంగా గొడవ పడింది. ఇద్దరికీ ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురు కూడా ఉంది. ఆమె ఎంత ఆపినా వినలేదు. ఆగ్రహంతో ఉన్న సుకన్య చేతికి అందిన వస్తువుతో భర్తను గట్టిగా కొట్టింది. అదే అతని ప్రాణం తీసింది. ఏం చేయాలో అర్థం కాక బయటికి విషయం రాకుండా ఉండేందుకు ఆ రాత్రే ఇంటి ముందు ఒక పెద్ద గోతిని తవ్వి అందులో భర్త మృతదేహాన్ని పాతిపెట్టింది. మరుసటి రోజు ఏమీ జరగనట్టుగా అదే స్థలంపై కల్లాపి జల్లి అందంగా ముగ్గు వేసింది. ఇలా 4 నెలలు గడిచిపోయాయి. కానీ నిజం ఎప్పటికీ దాగదు. ఒకరోజు తల్లి కూతురి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో కూతురు "నువ్వే మా నాన్నని చంపేశావు" అని అరవడంతో పక్కింటి వారు వినిపించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలా 4 నెలలుగా దాగిన రహస్యం ఒక్కసారిగా బయటపడింది. ఇలాంటి క్రైమ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.